దేవుడిచ్చిన వరాన్ని నేనే చేతులారా పోగొట్టుకున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ వరం ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, మంచి హెల్తీ లైఫ్ ఇవ్వాలి, ఈ ఐడియాస్ అస్సలు నాకేమీ లేవన్నమాట. అలాంటి టైంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ పోయి చెక్ చేపిస్తే ప్రెగ్నెంట్ అని చెప్పారనమాట. సో నేను ఇంకా ఫోన్ చేసి నేను మా అత్త వాళ్ళకి చెప్పాను. బట్ వీళ్ళైతే ఎలాంటి చలనం లేదు, హ్యాపీ కాలేదు, ఓకేలే అన్నట్టు జస్ట్ అట్లా వదిలేశారనమాట. నాకైతే నిజంగా అప్పుడు అనిపించింది, అరే వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళు ఇంతేనా, వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా, ప్రెగ్నెంట్ అనగానే మా అమ్మ హ్యాపీ అయింది, మా నాన్నమ్మ హ్యాపీ అయినారు, మా ఆయన హ్యాపీ అయ్యారు, చాలా హ్యాపీ అయ్యారు, వాళ్ళకున్న హ్యాపీ వీళ్ళకి ఎందుకు లేదా అని చాలా మైండ్ అయితే డిస్టర్బ్ అయింది. బట్ నేను పట్టించుకోలేదు, సరే అని చెప్పేసి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మాకి డిస్టెన్స్ వచ్చి అంటే అత్త వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి 100 కిలోమీటర్స్ దూరం అనమాట. మేము బైక్లోనే వెళ్ళాలి, బైక్లోనే రావాలి. అంటే బస్సులో వెళ్ళొచ్చు, బట్ మేము మా ఆయన నేను కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి బైక్లోనే వెళ్ళిపోయి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఇంకా వెళ్ళి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన సెకండ్ డే థర్డ్ డే నాకు అంటే ఆ దేవుడు ఇచ్చిన వరం దేవుడే తీసుకునేసాడు. అంటే అబౌట్ అయిపోయింది అనమాట. అబౌట్ అయిపోయింది, హెవీ పెయిన్ ఉంది, బాధపడ్డాను, ఏడ్చాను. అంటే ఆ టైంలో కూడాను నాకు మా అమ్మ ఉంటే అంటే ఎవరికైనా కానీ ఆడవాళ్ళకి వాళ్ళ మమ్మీ ఉందంటే కొంచెం హ్యాపీ కదా. అంటే తోడుగా ఉందంటే కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటుంది. సో నాకు ఆ టైంలో అమ్మ కూడా రాలేదు, నేను వెళ్ళలేదు. చాలా హెవీ పెయిన్ భరించాను. ఇక్కడ వీళ్ళు చూసుకుంటారనుకుంటే వీళ్ళు పెద్దగా చూసుకోలేదు. ఇంకా నేనైతే నిజంగా లిటరల్లీ చాలా అనుభవించి వచ్చేసాను అనిపించింది నాకు అదొక్క ప్రెగ్నెన్సీతో. ఇంకా అబౌట్ అయిపోయింది. అండ్ ఆ అబౌట్ అయిపోయాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబౌట్ అయింది ట్విన్ బేబీస్ అనమాట. అది కూడా నాకు ఎలా తెలిసిందంటే డాక్టర్ని అడిగాను అనమాట. అంటే అబౌట్ అయ్యాక ఐ టుక్ ఎ పిక్చర్ అండ్ డాక్టర్ చెక్ చేయించేటప్పుడు వెళ్ళి చూపించాను అనమాట. ఇంకా అబౌట్ అయిపోయింది, అది ట్విన్ బేబీస్ అని చెప్పారనమాట. ఇంకంతే, నాకు ఇట్లా ఎంత ఏడ్చుకున్నానంటే చాలా బాధపడ్డాను. ఏం చేయలేం కదా, దేవుడు ఏదైనా ఒకటి మన నుంచి తీసేసుకుంటున్నాడు అంటే అంతకంటే గొప్పది మనకి ఇవ్వాలనే ప్లాన్ ఆయనకు ఖచ్చితంగా ఉంటుంది అని అయితే నేను బాగా నమ్ముతాను. ఏంటంటే అంతకంటే గొప్పది మన లైఫ్లో వస్తుంది కాబట్టే మనకు అంటే నీకు ఇది సెట్ అవ్వదు, నీకు కావాల్సింది ఇది కాదు, ఇంతకంటే గొప్పది నీకు కావాలి, అందుకే ఇది నేను తీసేసుకుంటున్నానని తీసేసుకుంటారు. నేను నమ్ముతాను. మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్ చేయండి.